ప్లేస్లో అఖండ ఫిలిం షూటింగ్ అయితే జరిగింది. లాస్ట్ ఫైనల్ ఫైట్ ఉంటుంది కదండి, ఆ ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో అయితే నేను ఇప్పుడు ఉన్నాను. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెంకటరమణ టెంపుల్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇది, అండ్ ఇది కృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ ఇది అని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా అని హిస్టరీ అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ వచ్చి గింగి అనే ఒక ఊర్లో అయితే ఉంటుంది తమిళనాడులో. సో ఈ గింగి ఫోర్ట్ అనేది కూడా చాలా పెద్ద ఫోర్ట్ అన్నమాట, చాలా పురాతనమైన కాలమైన ఫోర్ట్ ఇది. అదొక్కటే కాదండి, ఈ ప్లేస్ చాలా ఫేమస్. చాలామంది ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, నా టైటిల్ చూసి ఉంటారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూడగానే మీకు కొంచెం ఐడియా కూడా వచ్చి ఉంటుంది. మీరు బాలకృష్ణ ఫ్యాన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా మీ విజువల్స్ చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది. ఈ ప్లేస్లో అఖండ ఫిలిం షూటింగ్ అయితే జరిగింది. లాస్ట్ ఫైనల్ ఫైట్ ఉంటుంది కదండి, ఆ ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో అయితే నేను ఇప్పుడు ఉన్నాను. అండ్ ఈ టెంపుల్ లోపలే బాలకృష్ణ అయితే ఇంకా కూర్చొని లాస్ట్ 15 to 20 minutes అయితే ఏముంటుంది, మొత్తం సీన్ అంతా ఇక్కడే జరిగిందనమాట. ఈ టెంపుల్ లోపలే కూర్చొని ఇంకా జపం అయితే, యజ్ఞం అయితే చేస్తుంటాడు. దాని తర్వాత ఇంకా బయట వచ్చి ఇదే ప్లేస్లో ఫైనల్ ఇంటర్వెల్ సీన్ ఫైట్ అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఆ క్లిప్స్ అయితే కొంచెం చూసుకొని వద్దాం, తర్వాత టెంపుల్ లోపల ఎలా ఉంటుందని అయితే చూపిస్తాం. గైస్ చూశారు కదండి కొన్ని క్లిప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లిప్ అయితే చూపిస్తాను. అంతకుముందు ఈ లొకేషన్ అయితే చూడండి. ఇక్కడ గోపురం నుంచి ఇంకా బాలకృష్ణ ఇట్లా 2 గన్నులు పెట్టుకొచ్చి ఇంకా లాస్ట్ ఫైట్ అయితే ఏముంటుంది, ఆ మొత్తం సీన్ అంతా ఇక్కడే జరిగిందనమాట. నెక్స్ట్ ఆ క్లిప్ అయితే చూడండి. గైస్ ఇక్కడ టెంపుల్ని రినోవేట్ చేస్తున్నారు, ఎందుకంటే December 30th వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి. ఇక్కడ వెంకటరమణ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి ఇంకా December 30th అయితే ఇంకా పెయింట్ అంతా చేస్తున్నారు అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చూస్తుండే లొకేషన్ వచ్చి ఇక్కడ క్లైమాక్స్ సీన్ ఫైట్లో బాలకృష్ణ ఇంకా రథం చక్రం అయితే తెంపుకొని ఇంకా ఫైట్ చేస్తారు కదా, ఆ లొకేషన్ అన్నమాట. ఈ లొకేషన్లో నంది ఒకటి మిస్సింగ్, నంది ఒకటి డూప్ అన్నమాట. సో ఇప్పుడైతే మనము టెంపుల్ ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవగానే మీకు సినిమా చాలామంది ఫ్యాన్స్కి అయితే తెలిసిపోతుంది ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా. ఇక్కడే బాలకృష్ణ ఇంకా కూర్చొని ఆ యజ్ఞం అయితే చేస్తుంటారు కదా లాస్ట్లో, అది ఇక్కడే కూర్చుంటాడు అనమాట. వెనకాల నుంచి విలన్స్ అయితే దాడి చేస్తారు. సో మొత్తం సీన్ అంతా ఇక్కడే జరిగింది. సో ఇక్కడ అప్పట్లో అయితే చాలా నీట్గా ఉండేది, ఇప్పుడు ఇంకా క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు December ఎండ్కి వచ్చారంటే ఫుల్ నీట్గా రెడీ అవుతారు అనమాట. సో ఈ పిల్లర్స్కి మూవీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో రెడ్ ఫ్లాగ్స్ అయితే కట్టింటారు, ట్రెడిషనల్ లుక్ రావాలి అని చెప్పి అలా కట్టింటారు అనమాట. తమిళనాడులో చెప్పే అవసరమే లేదు, తమిళనాడు ఈజ్ ఫేమస్ ఫర్ ట్రెడిషనల్ టెంపుల్స్ అండ్ ఓల్డ్ టెంపుల్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా అంతే, 15th century కట్టిండే టెంపుల్ ఇది. అక్కడక్కడ చాలా డ్యామేజెస్ అయితే అయ్యింది అండ్ మొఘల్స్ దాడి వల్ల కొన్ని విగ్రహాలు అవన్నీ చాలా డ్యామేజెస్ ఇక్కడ కూడా చూడొచ్చు. సేమ్ హంపీ లాగే మీకు ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ గోపురాన్ని ఇటువైపు ఇంకా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు, పైన అయితే పెయింట్ అయితే చేస్తున్నారు. ఈ టెంపుల్ కంప్లీట్లీ లెస్ ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఇది. ఇక్కడ మీరు ఈ ప్లేస్ అన్ని చూడాలంటే ఖచ్చితంగా ఫుల్ డే అయితే కావాలి, ఎందుకంటే ఇక్కడ ఫోర్ట్ కూడా ఉంది, గింగి ఫోర్ట్ అని. చిన్న 2 ఫోర్ట్స్ అయితే ఉంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. దాన్ని రాణి ఫోర్ట్ అంటారు చిన్నదాన్ని, పెద్దది వచ్చి రాజ్మహల్ అంటారు. సో ఈ 2 ఫోర్ట్లు ట్రెక్ చేయాలంటే ఒకే రోజులో కష్టం అవుతుంది. సో కంప్లీట్గా 1 day కావాల్సి వస్తుంది అన్నమాట.
అండ్ ఇది లెస్ ఎక్స్‌ప్లోర్డ్ ప్లేస్ ఇది. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది తిరువన్నామలై, అరుణాచలం టెంపుల్‌కి అయితే వస్తారు. కానీ ఈ ప్లేస్ అరుణాచలంకి చాలా దగ్గరలోనే ఉంది. చాలామందికి తెలీదు కాబట్టి చాలామంది ఈ ప్లేస్‌ని మిస్ చేసుకుంటారు. కొంతమంది ఎవరైనా అఖండ ఫిల్మ్ షూటింగ్ లొకేషన్స్ బాగుంది చూడాలనుకుని రీసెర్చ్ చేసిన వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే తెలుస్తదనమాట. సో, కాబట్టి మీరెవరన్నా అరుణాచలం వచ్చారంటే నెక్స్ట్ టైము ఇంకో రోజు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. మంచి ఫోటోగ్రఫీ ఉండే ప్లేస్ కూడా ఇది. సేమ్ హంపి ఫీలింగే ఉంటది మీకి. ఫుల్ అంతా పెద్ద పెద్ద టెంపుల్స్, పడిపోయిన కోటలు. సో, సేమ్ హంపి ఫీల్ అయితే వస్తది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ ఆర్కిటెక్చర్ కానీ, ఇవన్నీ చాలా ఇలాంటివైతే చాలా ఉంటాయి ఇక్కడ. సో, ఎవరైనా హిస్టరీ, టెంపుల్స్ గురించి హిస్టరీ లేకపోతే ఆర్కిటెక్చర్ గురించి హిస్టరీ తెలుసుకునే వాళ్ళు అనేవాళ్ళకి కూడా మంచి ప్లేస్ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ పిల్లర్‌కి హోల్ ఎలా చేశారు అనేది. అండ్ ఈ పిల్లర్స్ కూడా ఇక్కడ 100 పిల్లర్స్ టెంపుల్ అంటారు. ఇక్కడ మొత్తం ఈ మంటపానికి 100 పిల్లర్స్ ఉంటాయంట. సో, అలాగే కొంతమంది 1000 పిల్లర్స్ కూడా అంటారు. మొత్తం టెంపుల్ అంతా కలిపి 1000 పిల్లర్స్ ఉన్నాయని. సో, ఇది లెస్ ఎక్స్‌ప్లోర్డ్, ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్‌లో వస్తది. అయినా ఈ ప్లేస్‌ని చాలా ప్రచారం అయితే ఎవరు చేసిండ్లేదు. సో, ఇదొక నా చిన్న ప్రయత్నం ఇది. అఖండ ఫిల్మ్ షూటింగ్ జరిగిండే ప్లేస్‌ని మీకైతే చూపిస్తున్నాను. సో, వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. ఫుల్ టెంపుల్ అయితే పెడుతున్నాను. అండ్ అన్నట్టు ఈ టెంపుల్‌ని బిల్డ్ చేసిండేది ముత్యాల నాయక అని 15th సెంచరీలో చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా షూటింగ్ లొకేషన్ ఇది. మీరు ఆ సినిమాలో లాస్ట్ సీన్ చూశారంటే క్లైమాక్స్ సీన్ మొత్తం ఇక్కడే ఉంటది. బాలకృష్ణ ఇక్కడే కూర్చొని యజ్ఞం అయితే చేస్తుంటాడు పాప బతకాలని. సో, వాళ్ళ గోపురం నుంచి వెనకాల నుంచి దాడి అయితే చేస్తారు. సో, దాని తర్వాత అంతా ఇంకా గోపురం బయట ఫైట్ అయితే జరుగుతది. అండ్ ఈ పిల్లర్స్‌కి అంతా రెడ్, యెల్లో ఫ్లాగ్ అయితే కట్టింటారు. కొంచెం ట్రెడిషనల్ లుక్ రాని హిందూ కల్చర్, హిందూ టెంపుల్‌లా కనపడినాయని. ఇక్కడ శివలింగాలు అన్నీ పెట్టింటారు అక్కడక్కడ. సో, అవన్నీ సెటప్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ నీళ్ళు ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక చిన్న కోనేరు అయితే ఉంది టెంపుల్. ఇప్పుడు మనము ఇక్కడ లోపల జరిగిండే కొన్ని షూటింగ్ సీన్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో గైస్ చూశారు కదండి కొన్ని క్లిప్స్ అయితే. ఇప్పుడు ఈ వీడియోని ఇట్లా కంటిన్యూగా చూడండి. మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది షూటింగ్ ప్లేసెస్. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ దాకా చూడండి. కంప్లీట్ వీడియో అయితే పెట్టాను టెంపుల్ గురించి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ మీకు ఏమైనా అనిపించిందంటే కమెంట్ కూడా చేయండి.
शिवाय। ॐ ह्रूं जूं सः ॐ भूर्भुवः स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। सः भुवः भुः ॐ सः जूं नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। ॐ सः
शिवाय